గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్లీ హారిక. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి బండి మాంబ జాతర. సో ఈ జాతర ఏంటి అని అనుకోకండి, చాలా స్పెషల్ ఉంది జాతరలో. ఎందుకంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి లైటింగ్స్, నెక్స్ట్ క్రాకర్స్ అయితే ఇంకా చాలా బాగుంటాయి. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేను మిస్ కాకుండా వస్తాం మేము ఈ జాతరకి. అత్తయ్య వాళ్ళ ఊర్లో జరుగుతుంది బండి మాంబ ఫెస్టివల్ పార్ట్ 2. సో బిఫోర్ డేనే మేము అన్నీ చూడడానికి వెళ్ళాం కదా. ఆ రోజే కొంచెం టెంపుల్ కూడా చాలా ఫ్రీగా ఉంది. ఫ్రీగా అంటే బిఫోర్ డే ఎవరు రారు కదా విజిట్ చేయడానికి. సో మేము జస్ట్ చూస్తూ ఇక్కడ అంతా ఫ్రీగా ఉంది కదా, డెకరేషన్ అంతా చూపిద్దామని చెప్పి ఇలా షూట్ చేశాను. ఇదైతే ఎంటైర్ టెంపుల్. నేను ఒకసారి పైనుంచి కూడా మీకు లుక్ చూపిస్తాను. టెంపుల్ అయితే చిన్నదే, కానీ గ్రామదేవత కాబట్టి చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అది చూడండి, దిస్ ఈజ్ ద టెంపుల్. మొత్తం ఊరంతా కూడా లైట్స్ ఉంటాయి. ఇక్కడ ఫుల్గా లైట్ పెడతారు, ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఫెస్టివల్ డే మార్నింగ్ బూర్లకి అరేంజ్ చేశారు. ఏమేస్తున్నారు? బూర్లా నా ఫేవరెట్. ఆయి బూర్లు. పండగ అంటే బూర్లు. ప్లీజ్ అవాయిడ్ ద బ్యాక్గ్రౌండ్ మెస్. చూడండి ఎంత రౌండ్గా నీట్గా పండగ రోజు కదా. శనగపప్పు గారు, శనగపప్పు ఏం కాదు, శనగపప్పు గారు, కొబ్బరి పప్పు. ఫెస్టివల్ డే మార్నింగే చక్కగా రెడీ అయ్యి అమ్మవారి దర్శనానికి అందరం ఒకసారి స్టార్ట్ అయ్యామన్నమాట. మనము టెంపుల్కి వచ్చాను. భోజనం పెడతారు. ఫంక్షన్స్ అయినా, పెళ్ళైనా, ఫెస్టివల్స్ అయినా, ఏ అకేషన్ అయినా మనకు కావాల్సిన ఫస్ట్ ఏంటి? మెమరీస్. ఆ మెమరీస్ని మనం ఎలా కలెక్ట్ చేసుకుంటాం? ఫోన్ ద్వారా. సో ఇక్కడ మేము చేస్తుంది అదే. సో కొన్ని ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నాం అనమాట. మెమరీస్ కదా, ఎవ్రీ ఇయర్ ఇలా తీసుకున్నాం అలా తీసుకున్నామని. ఇక్కడ పిల్లల ఫోటో సెక్షన్ జరుగుతుంది. మాది అప్పటికే కంప్లీట్ అయిపోయింది, తీసేసుకున్నాము. ఇక్కడ పిల్లలకి అనమాట. బాగుండాలి ఎలా? 200 హైదరాబాద్ లోనే లేదు. వెళ్ళి పని చూసుకో, పని చూసుకొని మమ్మీ శివాలయం, కుప్పాక శివాలయం.
ఇక్కడ అమ్మవారికి సారీ తీసుకెళ్తున్నారు, అంటే పుట్టింటి వాళ్ళ తరపు నుంచి సారీ తీసుకెళ్తారంట. సో అది గుడికి తీసుకెళ్తున్నారు అనమాట ఇప్పుడు వీళ్ళంతా. చెప్పండి. రికార్డింగ్ అవుతుంది. మాట్లాడు. పడిందా తర్వాత మనం చూస్తున్నాం. మాది మీరు ఎడిట్ చేసుకోండి, రికార్డింగ్ చేసుకోండి. మీరు దాన్ని ఎడిట్ చేసుకోండి. నేను తీస్తాను. ఫుల్గా తినేసాక మన బాడీ స్లీప్ కోరుకుంటుంది. సో ఆ నిద్రని అవాయిడ్ చేయడానికి మేము ఇక్కడ ఒక గేమ్ ప్లాన్ చేసుకున్నాము. ఏం లేదు, అందరికీ తెలిసిందే, తంబోలా ఆడుకుంటున్నాం, హౌసీ అని కూడా అంటాము. సో మేము కూడా ఇక్కడ అదే చేస్తున్నాం, సింపుల్గా హౌసీ ఆడుకుంటున్నాం అండ్ మా నిద్రని అలా బాయ్ బాయ్ చెప్పేసాం. మేమిద్దరం అయితే టెర్రస్ పైకి వెళ్ళి కొంచెంసేపు లైటింగ్స్ అలానే కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయి ఇంటి ముందు, అవన్నీ కూడా పైనుంచి కవర్ చేస్తున్నాం. అంటే కొంచెంసేపు అయ్యాక బయట తిరుగుదామని. దేనికి
ఇది ఫెస్టివల్ అయిన నెక్స్ట్ డే అనమాట. ఊరు చూసారా మొత్తం ఖాళీ అయిపోయింది. దట్టు నెక్స్ట్ డే ఫుల్ వర్షం పడింది. లక్కీగా ఫెస్టివల్ రోజు ఒక్క రెయిన్ డ్రాప్ కూడా పడలేదు. చాలా సూపర్గా అయింది. వర్షం పడితే అసలు ఎవరు కూడా బయటికి వెళ్ళేవారు కాదు. చిరాగ్గా అనిపించేది. వెరీ లక్కీ వర్షం రానందుకు. అండ్ చాలా బాగా జరిగింది ఫెస్టివల్. వీడియో చూస్తే మీకే అర్థమై ఉంటుంది కదా ఎంత బాగా జరిగిందో. అండ్ ఇక్కడ చూడండి క్లైమేట్ అయితే అదిరిపోయింది. సూపర్. అస్సలు ఓపిక అయితే లేదు. సో ఇక్కడితో వీడియో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ కామెంట్. And don't forget to subscribe to my channel and don't forget to hit the bell icon because నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే కింద ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోవాల్సిందే. Bye bye. See you in the next video. Thanks for watching.